చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మాట్లాడారా? మీ అంబిషన్ ఏంటి? ఎలాంటి చెడు లక్షణాలు లేనివాడిని పెళ్లి చేసుకోవాలనేది నా అంబిషన్. ఇలాంటి అంబిషన్స్ కూడా ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే బయట ప్రతి మగాడు నీలాంటి వాళ్ళుంటే ఏం చేస్తాం? ఏంటలా అన్నావు? నీకింతకు ముందు ఏవైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? అఫైర్లంటే ఏం లేవు. ఒక అమ్మాయిని మాత్రం ప్రేమించాను. ప్రేమించిన ఎఫ్ఐఆరా? దాని తర్వాత కూడా? పూజ, ఏంటి నిజాలు చెప్తుంటే నీకు కోపం వస్తుందా? ఏం నిజాలు? నువ్వెలాంటి వాడివో నాకంతా తెలిసిపోయింది. నువ్వింతకు ముందు జరిపిన రాసకార్యాలన్నీ తెలిసిపోయాయి. నేను ఎలాంటి తప్పులు చేయలేదు, చెయ్యను కూడా. మరిదేంటి? ఇలాంటివి మీ ఊర్లో తప్పు కాదా? అది నా ప్రమేయం లేకుండా నన్ను మోసగించి ఆ మంజరి చేసిన పని. ఓహో, ఇలాంటివి కూడా నీ ప్రమేయం లేకుండా జరుగుతాయా? నిజం పూజ, ఆ మంజరికి నాకు పెళ్లి కుదిరింది. కానీ పెళ్లి జరుగుతుందో జరగదోనని ఆ మంజరి అలాంటి పిచ్చి ఆలోచన చేసింది. ఇలాంటి కథలు ఇంకెవరికైనా చెప్పు, నాకు చెప్పొద్దు. అంత పిచ్చిదాని కాదు. షూ, నీకెవరు చెప్పారో గాని నా మీద కావాలని చెప్పారు. కాదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసుంటావు. నేనలా చేయలేదు. నేనలాంటి వాడిని కాదు. మరి ఆ అమ్మాయితో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? తనే కావాలని నన్ను మోసం చేయాలని చూసింది. అబద్ధాలు చెప్పకు. అబద్ధం కాదు, నేను చెప్పేది నిజం. కావాలంటే మా ఊరు వెళ్ళి కనుక్కో. నాకేం అవసరం లేదు. నాకీ పెళ్లి కూడా అవసరం లేదు. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. ఏంటల్లుడు గారు, అంతా మాట్లాడుకున్నారా? ఏంట్రా అలా ఉన్నావు? అంతా ఓకే కదా? ఏమైందిరా? నన్ను క్షమించండి నాన్నగారు. క్షమించడం ఏంటి చిన్నబాబు? ఏంట్రా చెప్పు, ఏమైంది? ఈ పెళ్లి జరగదు. చాలా థ్యాంక్స్ అంబిక. సమయానికి ఫోటో పంపించి నా జీవితాన్ని కాపాడావు. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? ఇంకేం నిర్ణయించుకుంటాను? ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావు. ఏదేమైనా నువ్వు నా జీవితాన్ని కాపాడావు. కాదు, నా బ్రహ్మని నేను కాపాడుకున్నాను. చాలా థ్యాంక్స్ అంబిక. ఒత్తి థ్యాంక్సేనా? చెప్పంబిక, నీకేం కావాలి? నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. ఏంటా హెల్ప్? వెంటనే కిందకెళ్ళి బ్రహ్మ వాళ్ళ పేరెంట్స్తో ఏం మాట్లాడుతున్నాడో వీడియో తీసి ఆ వీడియో నాకు పంపించవా? వీడియోనా? ఎందుకు? నీకు నేను హెల్ప్ చేసినప్పుడు నాకెందుకనో ఆలోచించలేదు. అలాగే నేను నిన్ను సహాయం అడిగినప్పుడు నువ్వు కూడా ఎందుకని అడగద్దు. సరే, అలాగే. హలో,
ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సరే, ఓకే, బాయ్. బాయ్. ఏమైంది బాబు? మా అమ్మాయి ఏమైనా తప్పుగా మాట్లాడిందా? చెప్పండి బాబు, ఏమన్నా తప్పుగా మాట్లాడిందా? మీ అమ్మాయి తప్పేం లేదండి. మరి ఇంకెవరిదిరా తప్పు? నాదే. నీదెలా తప్పవుతుందిరా? నువ్వేం తప్పు చేశావు? తప్పు నాదే. ఆ తప్పు పేరు మంజరి. ఏమైందమ్మా? నా నోటితో నేను చెప్పలేను. ఏంటండి ఇది? ఏదో పిల్లాడు మంచోడు, మీది మంచి కుటుంబం అని ఇంద్రాణి చెప్తే ఒప్పుకున్నాం. ఏమైందండి? చూపించు వాళ్ళకి. ఏమండి, అది నిజం కాదు. అదంతా ఆ మంజరి చేసిన తప్పు. ఇందులో మా చిన్నబాబు తప్పేం లేదండి. ఏమ్మా, ఈ మాట మాతో అంటే అన్నావులే, బయట వాళ్ళతో అంటే మామూలుగా నవ్వరు. మాతో ఇంద్రాణి అంది మీరేదో 10 గ్రామాలకి పెద్దని. పిల్లాడు అలాంటి పనులు చేస్తుంటే మీరేం అదుపు చేయట్లేదా? చూడండి, అందులో మా వాడి తప్పేమీ లేదు. అంతా ఆ అమ్మాయి చేసింది. వాడికి మందు పెట్టి అలా చేసింది. మందు పెట్టడం లాంటివి ఈ జనరేషన్లో కూడా ఉంటాయా? అయినా పెద్ద కుటుంబంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయని మీరు చూసి చూడనట్టు వదిలేశారు, అంతే కదా? అదేం లేదు. ఇలాంటి కుటుంబానికి మా పిల్లని ఇవ్వలేము. అది కాదండి, బ్రహ్మ చాలా మంచివాడు. మంచివాడా? ఇలాంటివాడు మీకు మంచివాడైతే ఇలాంటి వాడికి అమ్మాయిలు వేరే చోట ఉంటారు, ఊరి చివర్లో. వాళ్ళను చూసి పెళ్లి చేయండి. మర్యాదగా మాట్లాడండి. ఏంటండి మీకు మర్యాద? ఇలాంటి వాడికి నా కూతుర్నిచ్చి నా కూతురు గొంతుకొయ్యాలా? ఏదో పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ సంబంధం చూడడానికి వచ్చారా ఊపుకుంటూ? ఆపండి, చాలు. నాన్నగారు, వెళ్దాం పదండి. అబ్బో, పౌరుషం పొడుచుకుని వచ్చిందే అబ్బాయి గారికి. ఈ పౌరుషం రోషం తప్పు పనులు చేసే ముందుండాలి. ప్లీజ్ దయచేసి ఇంకేం మాట్లాడొద్దు. మీతో మాకింక మాటలేంటండి? వెళ్ళండి వెళ్ళండి. ఆపండి. నాన్నగారు, పదండి. మీరెంత పొరపాటు చేశారో మీకు పోను పోను తెలుస్తుంది. చాలు చాలులే, వెళ్ళవమ్మా. చూడండి, అందులో మా వాడి తప్పేమీ లేదు. అంతా ఆ అమ్మాయి చేసింది. వాడికి మందు పెట్టి అలా చేసింది. బ్రహ్మ చాలా మంచివాడు. ఏంటి, ఎప్పుడూ లేనిది అంబిక అంతలా ఆనందపడుతోంది? ఓహో, తన ఆనందానికి కారణం బ్రహ్మ పెళ్లి సంబంధం చెడిపోవడమా?
అంబిక కోరుకున్నవాడు అంబికని వదిలిపోలేడు. ఎందుకంటే వాణ్ణి ఈ పిల్ల వదలదు కదా. సేమ్ టు సేమ్ మేనత్తే. ఆమె కంటే పెద్ద మొండిఘటం. ఆ బ్రహ్మ ఎలా భరిస్తాడో ఏంటో. బ్రహ్మణ బ్రహ్మణ, ఏంటి కన్నా? అయ్యగారికి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. అంత గట్టిగా ఉండే అయ్యగారికి ఏమైంది? ఎందుకు ఈ మధ్య అనారోగ్యానికి పాలవుతున్నారు? అదే అర్థం కావట్లేదురా. బ్రహ్మణ, నీ పెళ్లి సంబంధం చెడగొట్టింది ఎవరు? ఇంకెవరు చెడగొడతారు? ఈ ఊర్లో ఇంకెవరికి అంత అవసరం ఉంటుంది? ఆ కాత్యాయని గారా? అవునరా, వాళ్లే. అసలు పెళ్లి సంబంధాలు చెడగొడితే వాళ్ళకేం వస్తుంది? ఆత్మసంతృప్తి. దానికోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మనం వదిలేసినా అన్నీ మర్చిపోయి బతుకుతున్నా వాళ్ళు మాత్రం మారట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? తప్పదు కదా బ్రహ్మణ. అయ్యగారి ఆశయం వాళ్ళు మారాలని, ఈ ఊర్లో పగలు ప్రతీకారాలు ఉండకూడదని. అది జరిగే పనేనా? మనం ఇలా శాంతంగా సౌమ్యంగా ఉంటే వాళ్ళు మారేవాళ్ళు కాదు. అలా అని తొందరపడినా వాళ్ళు మారారు కదా. లేదు, ఇలా ఎన్నిసార్లు రెచ్చగొట్టినా ఆగాం. కాని ఇప్పుడు మాత్రం అమ్మి తుమ్మి తేల్చుకోవాల్సిందే. అంటే వాళ్ళతో వెళ్ళి తలపడతావా? మరి మన శాంతి మంత్రం వాళ్ళకి అర్థం కానప్పుడు మన ధైర్యం బలం వాళ్ళకి తెలియాలి. అలా అని నువ్వు వాళ్ళ మీదకి వెళ్తే అయ్యగారి మాట పోతుంది కదా. ప్రతిరోజు వాళ్ళ వల్ల పరువు పోగొట్టుకుని బతికే కంటే ఎదిరించి తేల్చుకోవడం మంచిది. వద్దు బ్రహ్మణ, ఇన్నాళ్ళు ఇదే ఆవేశంతో ఇన్ని గొడవలు జరిగాయి. మరీ ఆలోచిస్తూ కూర్చుంటే ఇలా రెచ్చగొడుతూనే ఉంటారు. వాళ్ళకి వాళ్ళ రీతిలోనే తగిన సమాధానం చెప్దాం. అదే కదా నేను చేయబోతోంది. బ్రహ్మణ, నా మాట విను ప్లీజ్, వెళ్ళకు. ఒక దెబ్బ కొట్టాక ఆలోచించడం అవసరం. రెండో దెబ్బ కొట్టాక లౌక్యంతో అడుగు వేయడం అవసరం. కానీ చచ్చే వరకు కొడుతుంటే ఇంకా ఆలోచించడం అనవసరం. ముందుకు దూకేయడమే. ఏదైతే అది అవుతుంది. వద్దు బ్రహ్మణ, నా మాట విను, నన్ను అర్థం చేసుకో. నన్ను ఆపకు. ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. ఇంకా నేను ఇలాంటివి తట్టుకోలేనురా. ఇప్పటికే చాలా గొడవలు అయిపోయి. వద్దు. అవనివ్వు, చూసుకుందాం. వద్దు బ్రహ్మణ, నీకు దండం పెడతాను, ఆగు ప్లీజ్. నన్ను ఆపకు, వదిలే. బ్రహ్మణ బ్రహ్మణ బ్రహ్మణ, ఆగు. కాత్యాయని గారు, కాత్యాయని గారు, కాత్యాయని గారు, కాత్యాయని గారు, కాత్యాయని గారు, కాత్యాయని గారు. ఏంటి నా ఇంటికొచ్చి నట్టింట్లో నించొని గావు కేకలు వేస్తున్నావు? మీరసలు పెద్ద మనుషులేనా? మాటలు మర్యాదగా రానివ్వు. మీరు మర్యాద పుచ్చుకునేలా పనులు చేస్తుంటే నేను మర్యాదగానే మాట్లాడేవాణ్ణి. అంత మర్యాదగా మేమేం చేశాం? నాకొచ్చిన పెళ్లి సంబంధం ఎందుకు చెడగొట్టారు? మీ పెళ్లి సంబంధం మేమెందుకు చెడగొడతాం? మాకే పని. మా నాశనం, మా ఏడుపులు చూడాలని మీకే కదా ఆశ. అందుకే మీరే నా పెళ్లి సంబంధం చెడగొట్టి మా నాన్నని అవమానించేలా చేశారు. బ్రహ్మ బ్రహ్మ, నీ ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకొని ఏవేవో మాట్లాడుకో. ఏవేవో కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. మీరే నా పెళ్లి సంబంధం చెడగొట్టింది. మాకే సంబంధం లేదు. 10 ఊర్లకి తీర్పులిచ్చే మీరు పచ్చి అబద్ధాలు చెప్పకూడదు. పెద్దరికం అంటే కంకణం పెట్టుకుంటేనో మీరు చెప్పుకుంటేనో కాదు, చేసే పనుల్లో ఉండాలి. సహనంతో ఉన్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే కాలర్ పట్టుకోవడం కొట్టడం నీకే కాదు, నాకు కూడా వచ్చు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? రా రా, చూసుకుందాం, రా. అత్తమ్మా, వాళ్ళని ఆపత్తమ్మా.
లేదంటే పెద్ద గొడవ అయిపోతుంది. ఆపద్దమ్మా ప్లీజ్. ఏంట్రా మా అక్కను అవమానించమని నీ నుండి బాబు పంపించాడా? చూడు, మాటలో మర్యాద లేకపోతే ఇక్కడే నీ నాలుక చీరేస్తాను. రారా, చీరు. బ్రహ్మ. రారా, రారా, చీరు. బ్రహ్మ వదులు. రారా. బ్రహ్మ రారా. పెద్దనాన్న ఏం వదలండి. చేస్తావు? పెద్దనాన్న ఏం చేస్తావు? వదలండి. వదలు. రేయ్, చంపేస్తా. వదలు. రేయ్. బ్రహ్మ వదులు. పెద్దనాన్న వదలండి. పెద్దనాన్న బ్రహ్మ ప్లీజ్. బ్రహ్మ వదులు. బ్రహ్మ పెద్దనాన్న వదలండి. పెద్దనాన్న బ్రహ్మ వదులు. పెద్దనాన్న వదలండి. పెద్దనాన్న బ్రహ్మ ప్లీజ్. అయినా మీ పెళ్లి సంబంధం మా వాళ్ళు ఎందుకు చెడగొడతారు? మాకు ఆ విషయంలో ఏ సంబంధం లేదు. సంబంధం ఉంది. ఆ రోజు మా నాన్న నీ పెళ్లికి మంచి సంబంధం ఉందని చెప్తే ఈగోలకి వెళ్ళి ఆపుకుంది మీరు. మళ్ళీ ఆ గొడవని మా నాన్న మీదకి తీసింది మీరు. ఇప్పుడు ఆ గొడవని మనసులో పెట్టుకుని కావాలని ఈ పని చేశారు. ఆపు 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 ఆపు. ఆ గొడవల్ని నేను మనసులో పెట్టుకునుంటే ఈ పాటికి ఊరు వల్లకాడై ఉండేది. అలా చెయ్యకుండానే కుట్రపూరితంగా కావాలనే మా నాన్నగారిని అవమానించారు మీరు. నీకు అర్థం కావడం లేదా? మేమీ పని చెయ్యలేదు. మీరే చేశారు. ఏయ్! నేనేదైనా పని చేస్తే దాచుకోను, నిర్భయంగా చెప్తాను. అయినా నీ పెళ్లి చూపులు ఆపాల్సిన కర్మ మాకేంటి? అలాంటి చీప్ ట్రిక్స్ మీరు చేస్తారేమో కానీ మేము చెయ్యం. నిజానిజాలు తెలియకుండా ఇలా ఇంకోసారి ఇళ్ల మీదకొస్తే ఊరుకునేది లేదు. నాకు మీ ఇంటి మీదకి రావడం సరదా కాదు. అక్కడ మా నాన్నని అవమానించారు. అది తట్టుకోలేక ఇక్కడికి వచ్చాను. మీ నాన్న అవమానించబడ్డాడంటే మాకు ఆనందమే. కానీ మా చేతులతో ఆ పని చెయ్యలేది అని చిన్న నిరాశ. ఎందుకు కాత్యాయని గారు అంత పగ మా నాన్నంటే? అది నీకు అర్థం కాదు. వాటిని తెలుసుకోవాలంటే, అనుభవించాలంటే 25 ఏళ్ల క్రితం నువ్వు ఇక్కడ ఉండాలి. అయినా ఇతనితో డిస్కషన్స్ ఏంటత్తమ్మా? బ్రహ్మ నువ్వెళ్ళు. లేదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. బ్రహ్మణ రా. బ్రహ్మణ రే, ఇంటికి వెళ్దాం. వదలరా. బ్రహ్మణ కన్నా వదలరా. బ్రహ్మణ రా. వదులు. బ్రహ్మణ పద. రా బ్రహ్మణ పద వెళ్దాం. ఎందుకు చేసావి పని? నేనేం చేశానత్తమ్మా? అమాయకురాల్లా మాట్లాడుకో. నువ్వేం చేసావో నాకు అర్థమైంది. ఏమర్థమైంది అత్తమ్మా? నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా? ఆ బ్రహ్మ పెళ్లి చూపులు చెడగొట్టింది నువ్వే కదా? చెప్పు, ఎందుకు చేసావి పని? వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు చెప్పాను. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? మొన్న నీకు జరిగిన అవమానం సరిపోలేదా? ఇంకా ఇంకా అవమానాలు పొందాలనుందా? గుర్తుంచుకో అంబిక, వాళ్ళు అవమానించింది కేవలం నిన్ను మాత్రమే కాదు, ఈ కాత్యాయని మేనకోడల్ని. అంటే ఈ కాత్యాయని అని గుర్తుంచుకో. పైకి వాళ్ళందరూ మంచి వాళ్ళలాగానే కనిపిస్తారు, కానీ లోపలున్న వాళ్ళ పైశాచికత్వం నీకు కనిపించదు. ఏ రోజు నా ముందు మాట్లాడని వాళ్ళు, నేనంటే భయపడేవాళ్ళు ఇప్పుడు నేరుగా ఇంటికొచ్చి నా ముందే సవాల్ చేస్తున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల.
ఆ బ్రహ్మ పెళ్లి సంబంధం చెడిపోయిందని కారణంతోనే ఇక్కడికి రాలేదే. మిమ్మల్ని ఎదిరించే ధైర్యం బలం మాకున్నాయి అని చెప్పడానికి వచ్చాడు. ఆ ధైర్యం బలం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? అవును, నువ్వే. వాణ్ణేమన్నా చెయ్యాలంటే నువ్వు అడ్డొస్తావు. అది వాడి ధైర్యం. నువ్వు వాడిని ఇష్టపడినంత కాలం వాడిని నేనేమి చేయలేను. అది వాడి బలం. అంత ధైర్యంతోనే వాడి ఇక్కడికి వచ్చాడు. బ్రహ్మ అలా అనుకుంటే నాకు ఆనందమే. అంబిక, ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? ఏదో ఊరుకుంటున్నాను కదా అని అలసగా ఉందా? నిన్ను కాసేపు మర్చిపోయి నేనా బ్రహ్మ గురించి ఆలోచించనా? అలా ఆలోచిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. బ్రహ్మని చంపుతావు అంతే కదా? తను చనిపోయిన మరుక్షణం నేను చనిపోతాను. నువ్వు నీ పగ కోసం ఏమైనా చేయగలిగితే నేను నా ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. నా ఇంట్లోనే నాకు శత్రువులా తయారయ్యవేంటే? అత్తమ్మా, నేను మిమ్మల్ని శత్రువుగా అనుకునుంటే ఈ ఇంట్లో మీ ముందు ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు. ఇదిగో అంబిక, నువ్వు ఏమైనా చెయ్యి. ఆ బ్రహ్మ నిన్ను నీ ప్రేమను వదిలించుకోవడానికి వేరే పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడు. దయచేసి నువ్వు ఆ ప్రయత్నాలు మాత్రం చెడగొట్టొద్దు. కాదు కూడదు అని చెడగొడితే ఈ ఇంట్లో చావుల్ని చూస్తావు.